హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీ 2025కి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ ఏంటంటే భారీగా అయితే సీట్లు అయితే మిగిలిపోతున్నాయి. అయితే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నిరంతరం అయితే మన ఛానల్ నందు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అలాగే గ్రామ వార్డ్ సచివాలయానికి సంబంధించిన అప్డేట్స్ అయితే నిరంతరం పెట్టడం జరుగుతుంది. ఇది సచివాలయం ద్వారా వచ్చిన అప్డేట్స్ కూడా మీ ఎడ్యుకేషన్కి యూజ్ అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి ఒక అప్డేట్ ఏంటంటే సీట్లు అయితే మిగిలిపోతున్నాయి. ఆల్రెడీ సెకండ్ లిస్ట్ అయితే ప్రిపరేషన్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, న్యూస్ వీడియోలోనే శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ పియూసీ తరగతులు అంటే శ్రీకాకుళం వాళ్ళకి అలాగే ఒంగోలు ట్రిపుల్ ఐటీకి సంబంధించిన పియూసీ తరగతులు అంటే మొదటి 2 సంవత్సరాల తరగతులు అయితే న్యూస్ వీడ్ క్యాంపస్ లోనే నిర్వహించేందుకు ఉన్నత అధికారులు అయితే చర్యలు అయితే తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఈ మేరకు ఇక్కడ క్యాంపస్ లో వసతి గృహాలు తరగతి గదులను సిద్ధం చేయాలని ఆదేశించారు. రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం ఆర్జీయూకేటీ రిజిస్టర్ ఆచార్య సండ్రా అమరేంద్ర కుమార్ ఆధ్వర్యంలో పలు వసతి గృహాలను యుద్ధ ప్రాతిపదికన అయితే సిద్ధం చేస్తున్నారు ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, ఈ సంవత్సరము అంటే శ్రీకాకుళం క్యాంపస్ అలాగే ఒంగోలు క్యాంపస్ కి చెందిన పియూసీ తరగతులు అంటే మొదటి 2 సంవత్సరాల పియూసీ తరగతులు అయితే మీకైతే న్యూస్ వీడ్ లోనే జరుగుతున్నాయి ఫ్రెండ్స్. అయితే న్యూస్ వీడ్ క్యాంపస్ లో ఈ సంవత్సరము న్యూస్ వీడ్ క్యాంపస్, శ్రీకాకుళం క్యాంపస్ అలాగే ఒంగోలు క్యాంపస్ కి చెందిన విద్యార్థులకైతే మొదటి 2 సంవత్సరాల తరగతులు అయితే అక్కడే జరుగుతున్నాయి. గతంలో అయితే శ్రీకాకుళం ఇంజనీరింగ్ విభాగాన్ని శ్రీకాకుళం క్యాంపస్ కి అయితే తరలించేందుకైతే నిర్ణయించారు. 2-3 తేదీల్లో శ్రీకాకుళం క్యాంపస్ విద్యార్థులకు, 4-5 తేదీల్లో ఒంగోలు క్యాంపస్ విద్యార్థులకు అయితే ప్రవేశాల ప్రక్రియనైతే న్యూస్ వీడ్ లోనే నిర్వహిస్తున్నారు. అంటే న్యూస్ వీడ్ క్యాంపస్ కి సెలెక్ట్ అయిన వారికి, శ్రీకాకుళం క్యాంపస్ కి సెలెక్ట్ అయిన వారికి, ఒంగోలు క్యాంపస్ సెలెక్ట్ అయిన వారికి, 3 క్యాంపస్లకు సెలెక్ట్ అయిన విద్యార్థులకు అయితే ప్రెజెంట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే న్యూస్ వీడ్ క్యాంపస్ లోనే జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, చాలా ఎక్కువ మంది అయితే సీట్లు మిగిలే అవకాశం ఉంది అంటున్నాను. ఎందుకంటే గైర్హాజరు అయితే ఎక్కువ మంది అవుతున్నారు ఫ్రెండ్స్. ఎక్కువ మంది అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అయితే రావడం లేదు ఫ్రెండ్స్. అందుకోసమే ఈ గైర్హాజరు ప్రక్రియన అంటే గైర్హాజరైన విద్యార్థుల సంఖ్యను పరిగణలోకి తీసుకొని 2వ కౌన్సిలింగ్ నిర్వహించేందుకు అయితే ఏర్పాట్లు అధికారులు చేస్తున్నారు ఫ్రెండ్స్. అయితే ఈ ప్రక్రియ కూడా పూర్తి కాగానే జూలై 14 నుంచి అయితే తరగతులు ప్రారంభిస్తామని రిజిస్టర్ అమరేంద్ర కుమార్ ప్రకటించారు. అంటే 14వ తేదీ లోపల అందరికీ కూడా క్లాసులు స్టార్ట్ అవుతాయి. ఈ 14 లోపలే సెకండ్ లిస్ట్ రిలీజ్ కావడం, సెకండ్ లిస్ట్ కౌన్సిలింగ్ అదే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఎవరు కూడా ఆధారపడొద్దు. మీకైతే దగ్గరలో మొన్న ఫస్ట్ లిస్ట్ లో సెలెక్ట్ కాని వాళ్ళందరికి కూడా సెకండ్ లిస్ట్ లో మీ పేర్లు అయితే రాబోతున్నాయి ఫ్రెండ్స్. ఎక్కువగా సీట్లు అయితే మిగిలి ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా ఆధారపడొద్దు. మీ అందరికీ కూడా సీట్ అయితే వస్తుంది. ట్రిపుల్ ఐటీ క్యాంపస్ కావాలి అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా కట్ ఆఫ్ హెడ్జ్ లో మార్కులు ఉన్న వాళ్ళందరూ కూడా మీరైతే సెలెక్ట్ కాబోతున్నారు ఫ్రెండ్స్. ఎవరు కూడా ఆందోళన చెందొద్దు. ఏదైనా మీకు డౌట్స్ ఉంటే మన కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ప్రతి ఒక్కరికి కూడా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అందరికీ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. మీ అందరూ కూడా సెలెక్ట్ కాబోతున్నారు.